ఈవిడే మా మామ్మగారు. ఈవిడ వయసు 95 సంవత్సరాలు. ఈ తోటంతా ఆవిడే పండించింది. ఈ తోట విశేషాలేంటో, మా అమ్మగారి ఈ తోటని ఎలా పండిస్తున్నారో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ రోజుల్లో మనమే ఈ చెట్లు మనం పెంచలేకపోతున్నాము. తోటని మెయింటైన్ చేయాలంటే నిజంగా చాలా అంటే చాలా కష్టం. కానీ అలాంటిది మన మామ్మగారు 95 సంవత్సరాలు ఈ తోటని మొత్తం ఆవిడే మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా అంటే నాకు చాలా గ్రేట్గా అనిపించింది ఆ విషయం. ఈ రోజుల్లో మనమే ఏదైనా చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, అంటే మన ఇంట్లో పని మనం చేసుకోవడానికి. కానీ అలాంటిది నిజంగా మా మామ్మగారు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. అందుకే ఈరోజు మా అమ్మగారిని మీ అందరికీ నేను పరిచయం చేయాలనుకున్నాను. అందుకనే నేను మీ ముందుకి తీసుకొచ్చేసాను మా మామ్మగారిని అన్నమాట. ఆవిడ మా సొంత మామ్మగారు. ఆవిడ ఏ ఒక్క కొడుకు దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఉండరనమాట. సొంతంగా ఒక్కరే ఉండడానికి ఇష్టపడతారు. తాతగారు లేరు కనుక మా అమ్మగారు ఒక్కళ్ళే వండుకొని ఈ వయసులో కూడా ఎవరి ఆసరా లేకుండా ఎవరింటికి రమ్మన్నా కదే వెళ్ళకుండా ఆవిడే సొంతంగా వండుకొని ఈరోజు కూడా ఆవిడ పని ఆవిడే చేసుకుంటూ నిజంగా చేతులకి నమస్కారం పెట్టాలన్నమాట. ఆవిడ గురించి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించేస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందుకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూనే ఉంటాను. మీ మాలతి బాబు, మీ ఇంక్రెడిబుల్ అన్వేషణ. చూస్తూనే ఉండండి. ఇదే మా అమ్మగారు తోట అన్నమాట. ఇది నిత్యమల్లి చెట్టు, చామంతులు, ఇంకా నార్మల్ మల్లె చెట్టు, ఇక్కడ రకరకాల ఉసిరి చెట్టు, ఇంకా మామిడి చెట్లు, ఇలాంటి చెట్లన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక మల్లి చెట్టు, తులసి చెట్టు, కనకాంబరాలు, గులాబీ, ఇట్లా అన్నిటినీ మా అమ్మగారే చూసుకుంటారు. ఇంకా ఈరోజు కూడా మా అమ్మగారు రోట్లోనే పచ్చళ్ళు చేసుకుంటారు, నూరుకుంటారు, ఇంకా వడ్లు అవి దంచుకుంటారు. ఇలా అన్ని పనులు ఆవిడ సొంత పనులు ఆవిడే. ఇప్పటికీ ఆమెకి మిక్సీ ఎలా అంచాలో తెలియదు అన్నమాట. ఆవిడ పని ఆవిడే సొంతంగా ఈ రోజుకి చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఆవిడ ఓపికకి మనం అందరము నమస్కారం చాలన్నమాట. ఇవన్నీ పూల చెట్లే. ఇవి దేవుడికి పెట్టడానికి బాగా పనికొస్తాయి. ఇవి కనకాంబరాలు, ఇంకా ఇది రోజెస్ అన్నమాట. చాలా పూజాయి. నేను ఈరోజు ఇవే కోసి దేవుడికి పెట్టాను. నిజంగా చాలా అంటే చాలా పూలు పూసాయి అన్నమాట. ఈవిడే మా అమ్మగారు. ఈవిడ వయసు 90. మామ, మీ వయసు ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు కదా, అంటే కదా 90 సంవత్సరాలు. ఈవిడ పండించిన తోట చూస్తే మా అమ్మగారు. మామ, ఆ చెట్లని ఎలా పెరుగుతున్నాయి? ఆ చెట్లు తోట ఉసిరి చెట్టు అవన్నీ నీళ్ళు ఎవరు పోస్తారు? దాన్ని పెంచుకోవచ్చు మీ మామని. నీళ్ళు కూడా కాసుకోలేకపోతుంది మీ మత్త. బలం మంది బాగుంటుందా మామయ్య గారు? కింద బలం లేదు, పోయి మా అబ్బాయి మందు లేదు. నీళ్ళు మాత్రం పెట్ట 6 రోజులకి 7 రోజులకి 6 రోజులకి 5 రోజులకి నీళ్ళు పెడతారు. బాగా పెంచుతా అని చెప్పు. నీళ్ళు పెడతా కానీ ఉద్దేశం బాగా చేస్తుంది. మామగారు ఏం చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. మామగారు ఎట్లా పెంచుతారా చెట్లని? ఎట్లా వేస్తారా? నీళ్ళు పెట్టి మా అమ్మే చేసిద్దా మొత్తము? అది 4 రోజులకి 5 రోజులకి మా అమ్మ నీళ్ళు పెట్టింది. మా అమ్మకి 90 ఏళ్ళు ఉంటాయి కదా. 95 ఏళ్ళు ఉంటాయి మా అమ్మకి. మీరు గ్రేట్. గేటు 95 94 దొరుకుతుందంటే మనకే 60 చెప్తున్నా. నిజంగా మా అమ్మగారిని చూసి మనం చాలా నేర్చుకోవాలన్నమాట. ఈ రోజుకి ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది. ఈ రోజుకి ఆవిడ వడ్లు దంచి ఇంకా పిల్లలకి పంపిస్తుందన్నమాట.
మొన్న కొత్త బియ్యం వడ్లు దంచి పంపించారు పాయసం చేసుకోవడానికి అనేసి. నిజంగా మా అమ్మగారు ఓపిక నిజంగా భగవంతుడు చాలా ఓపిక ఇచ్చాడనమాట. చూసారా మందార చెట్లు ఎంత చక్కగా ఉన్నాయంటే నాకు చూడటానికి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా మా అమ్మగారు నిజంగా అంటే ఆవిడ చాలా అంటే చాలా గ్రేట్. ఇక్కడున్న ప్రతి చెట్టు ప్రతి పువ్వు కూడా మా అమ్మగారే ప్రతిరోజు వాటికి నీళ్లు పెట్టి వాటిని పెంచుతున్నారనమాట. కనకాంబరాలు చూసారా కనకాంబరాలు. ఇది తమలపాకుల చెట్టు. తమలపాకుల చెట్టు అనమాట. తమలపాకులు కొనే పనే లేదు. ప్రతి నోముకి వ్రతానికి కూడా మన ఇంట్లో ఉన్న తమలపాకులే సరిపోతాయి. తమలపాకుల చెట్టు. ఈ చెట్టు అంతా మా అమ్మగారే చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం అసలైన తోటలోకి వెళ్దాము. ఇది ఫ్రంట్లో మొత్తం మా అమ్మగారి ఇంటి ముందు పెంచుతారు. ఇంకా వెనకాల గార్డెన్ లాగా తోట ఉందన్నమాట. ఆ తోటలో మొత్తం చెట్లన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మామూలుగా కుండీల్లాగా చేసేసి కింద నేల మీదనే అక్కడ సిమెంట్ చేయకుండా ప్లేస్ వదిలేసి అందులో కూడా చెట్లు పెట్టేశారు. ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్ళిపోదాము. ఇదిగో మా అమ్మగారి గార్డెను. ఇక్కడంతా కనకాంబరాలు అన్నమాట. సైడ్ మొత్తం కనకాంబరం చెట్లు, తర్వాత మల్లె చెట్లు, నెచ్చమల్లె చెట్లు, చుక్కమల్లి, ఇంకా మామిడి, జామ, నురువరహాలు, ఉసిరి, ఇట్లా ఇంకా చాలా అంటే చాలా రకాల చెట్లు మా అమ్మగారు పెంచుతున్నారనమాట. వీటికి రోజు ఆవిడ 2 పూటల నీళ్లు పెడుతుంది. మంచిగా నీళ్లు పెట్టి వాటికి ఏమన్నా ఎరువు కావాలన్నా కానీ ఆవిడే వేస్తుంది. ఆ ఎరువుని పిల్లలు పంపిస్తారనమాట. అది ఇందాక చెప్తారా మా అమ్మగారు ఈసారి ఇంకా ఎరువు పంపించలేదు అని. ఆవిడ 2 పూట్ల నీళ్ళు పెడుతుంది. చూసారు కదా, ఇవన్నీ చక్కగా దేవుడికి మనం పెట్టుకోవచ్చు అనమాట. పూలు చుక్కమల్లి పూలు ఇవి దేవుడికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇది జామ చెట్టు, చిన్న చెట్టే కానీ కాయలు కాస్తుంది. ఇప్పుడే పిందెలు పడినాయి అన్నమాట. ఇది మామిడికాయ చెట్టు, మందార చెట్లు, మామిడికాయ చెట్లు, జామ చెట్లు, ఇంకా అవి టేకు అన్నమాట. టేకు చెట్లు, సపోటా. పాప ఇంకా మామగారు ఎక్కువ వాటర్ పెట్టలేకపోతున్నారు, వాటర్ తగ్గినాయి. చూసారా జామ చెట్టుకి పిందెలు పడినాయి అన్నమాట చక్కగా. ఇవి టేకు చెట్లు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి. టేకు చెట్లు కూడా 4 ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూసారా వాడు కూడా చెట్లకి నీళ్ళు పోస్తున్నాడు. వాళ్ళ జేజి మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాటర్ పెడుతున్నాడు చెట్లకి. పాపం వాటర్ సరిపోవట్లేదు. ఇంకా మా అమ్మగారు ఇంకా చేయలేకపోతున్నారు. ఆవిడ ఇంకా ఈ వయసులో కూడా పొడులు దంచుతారు, పచ్చళ్ళు రోట్లోనే చేస్తారు. మన మిక్సీ వాడకాలు తెలియదు అన్నమాట సరిగా. ఆవిడ మొత్తం అన్ని రోట్లోనే చేస్తారు. అంటే వడ్లు కూడా రోట్లో వేసి దంచుతారు. ఈ రోజుకి కూడా వడ్లు దంచుతారు. తర్వాత చట్నీలు, పొడులు అన్నీ రోట్లోనే చేస్తారు. ఎంత ఓపిక అంటే ఆవిడకి, మనవళ్ళకి, ముని మనవళ్ళకి ఆ రోట్లో వేసి దంచి ఆవిడ చేత్తో పెట్టాలని చెప్పేసి ఎంతో తాపత్రయపడుతూ ఉంటుంది అన్నమాట మా అమ్మగారు ఎప్పుడు.
అనమాట. దీన్ని మొత్తం మెయింటెనెన్స్ ఆ మామగారే చేస్తున్నారు. చూసారా చాలా పెద్దది ఇది. ఈ మొత్తము ఈ మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు, బత్తాయి, ఉసిరి, తర్వాత నూరువరహాలు, పూల చెట్లు, తులసి చెట్లు, ఇట్లా మనకి చాలా రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. వేప, తులసి, మామిడి, ఇట్లా. ఇదిగో ఇది పెద్ద మామిడి చెట్టు అన్నమాట. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. కొబ్బరి చెట్టు, జామ చెట్లు, ఇట్లా మనకి ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట. ఇది మా అమ్మగారి తోట. తిన్నా, పుల్ల పుల్లగా బాగుంది, తీయ తీయగా. తింటారా? కోసుకెళ్తానులే.